అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనాడక్టల్ సర్జన్ ఎట్ ది ఆనసన్ రెక్టమ్ క్లినిక్, కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీస్పేట్. చాలా మంది పేషెంట్లు మా యూట్యూబ్ లోని వీడియోలను చూసి మాకు రిపీటెడ్ కాల్ చేస్తూ ఉంటారు. చాలా రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. దాని కొన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో ఈరోజు తెలుసుకుందాము. మొదటి ప్రశ్న ఏంటంటే, మరి క్షారసూత్ర క్షారకర్మ ఈ పద్ధతి ద్వారా ఎప్పుడైతే సర్జరీ జరుగుతుందో అప్పుడు అనస్థీషియా వాడతారా? అనస్థీషియా వాడటం అవసరమా? డెఫినెట్ గా ఈ పద్ధతి ద్వారా సర్జరీ జరిగినప్పుడు అనస్థీషియా వాడడం అవసరం అండి. అనస్థీషియా లేకుండా ఈ పద్ధతులను చేయలేము. కానీ జనరల్ అనస్థీషియా కానీ స్పైనల్ అనస్థీషియా కానీ లేకుండా మనం లోకల్ అనస్థీషియా ద్వారా సింపుల్ గా ఈ సర్జరీని చేయవచ్చు. లోకల్ అనస్థీషియా అంటే ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి చేయడం జరుగుతుంది. కాబట్టి సర్జరీ చేసిన వెంటనే 1 to 2 hours మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. సెకండ్ డే ఆన్వర్డ్స్ మీ రొటీన్స్ ఏవైతే ఉన్నాయో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. రెండో ప్రశ్న ఏంటంటే, ఫిస్టులాలో ఎప్పుడైతే క్షారసూత్ర ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా సర్జరీ చేసుకోవాలనుకున్న వారు స్కానింగ్ చేసుకోవడం అవసరమా? డెఫినెట్ గా ఫిస్టులా అంటేనే ఒక కాంప్లికేటెడ్ డిసీజ్. దాంట్లో చాలా రకాల టైప్స్ ఉన్నాయి, చాలా గ్రేడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే స్కానింగ్ అనేది కంపల్సరీ. స్కానింగ్ లేకుండా మీరు క్షారసూత్ర పద్ధతి ద్వారా దీన్ని ఫిస్టులాని ట్రీట్మెంట్ తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్నా మీకు మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా రకాలైన కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడో ప్రశ్న ఏంటంటే, మరి ఈ క్షారసూత్ర ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చా? డెఫినెట్ గా మీరు సర్జరీ జరిగిన సెకండ్ డే అన్వర్డ్స్ మీ నార్మల్ ఫుడ్ ను మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలను మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటిదంటే, స్పైసెస్ గానీ, నాన్ వెజ్ కానీ, ఎక్కువ మసాలా ఫుడ్ గానీ, ఫిష్ కానీ, కర్డ్ కానీ ఇలాంటి హెవీ టు డైజెస్ట్ ఫుడ్ ని మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు మోషన్ అనేది ప్రాపర్ కాకుండా మరి విపరీత నొప్పి పెరగడం కానీ, పుండు మారడం లేట్ అవ్వడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటిని మీరు ట్రీట్మెంట్ జరిగినంత వరకు కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మీరు హ్యాపీగా నార్మల్ ఫుడ్ ని తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న ఏంటంటే, ఫిస్టులాలో చీమ్ వస్తూ ఉన్నప్పుడు క్షారసూత్ర ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? సర్జరీ చేసుకోవచ్చా? డెఫినెట్ గా ఫిస్టులా అంటేనే మలద్వారం లోపల ఉన్న గ్రంథులు ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడ ఒక చీము గడ్డలా ఏర్పడి అది పగిలిపోయి ఫిస్టులా చీమ్ అనేది కంప్లీట్ గా కంటిన్యూస్ గా వస్తూ ఉంటుంది. కాబట్టి చీమ్ వస్తున్నా రాకున్నా ఒకవేళ ఫిస్టులా ఒక ట్రాక్ లాగా ఏర్పరచుకుంది అనుకోండి, డెఫినెట్ గా దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్షారసూత్ర మీకు ఫస్ట్ వస్తూ ఉన్నా క్షారసూత్ర వేయాల్సిన అవసరం ఉంటుంది. క్షారసూత్ర వేస్తేనే కంప్లీట్ గా ఇన్ఫెక్షన్ పోయి ఆ చీమ్ అనేది తగ్గుతూ ఉంటుంది. తర్వాత ప్రశ్న ఏంటంటే, మరి ఈ ట్రీట్మెంట్ జరిగినప్పుడు ఎన్నిసార్లు డ్రెస్సింగ్ అవసరము? మీకున్న వ్యాధిని బట్టి మీకు డాక్టర్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఫిస్టులా అయితే వారానికి ఒకసారి మీకు థ్రెడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ లెంత్ ఆఫ్ ది ట్రాక్, మీ ఫిస్టులా యొక్క ట్రాక్ ని బట్టి మీకు వారానికి ఒకసారి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని సెంటీమీటర్లు అయితే అన్ని వారాలు సాధారణంగా అవసరం పడే అవకాశాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు తొందరగా అయిపోవచ్చు, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు వారానికి ఒకసారి రావాలని అడ్వైస్ చేయొచ్చు, కొన్నిసార్లు డైలీ కంటిన్యూస్ గా కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. అది మీ వ్యాధిని బట్టి మీ డాక్టర్ అడ్వైస్ మేరకు మీరు అన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదండి కొన్ని ప్రశ్నలకు సమాధానం. థ్యాంక్ యూ సో మచ్.